హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణవేణి వంటిల్లు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? చిన్న చేపల ఫ్రై. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా చిన్న చేపలు తీసుకుని బాగా కడిగి సాల్ట్ వేసి కడగండి, వాటికున్న జిగురు పోతుంది. బాగా కడిగి శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కారం, పసుపు వేసుకోవాలండి. నేను పసుపు వేయడం మర్చిపోయాను, మీరు కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని బాగా కలపండి. కారం కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు, కొంతమంది కారం తక్కువగా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు కారం మీ తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని అంతటికి చక్కగా నీట్గా చేపలకు పట్టేలాగా నీట్గా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీలో నూనె వేసి, నేను ఇందులో ఒక మిరియపు గింజ వేసానండి. ఇది ఎందుకు వేసానంటే చేప ముక్కలకి ఆ ఫ్లేవర్ బాగా పడుతుందని వేసాను. ఇలాగా నూనె బాగా కాగాక ఒక్కొక్క చేపని విడివిడిగా వేసుకోవాలండి. ఒకేసారి వేస్తే విడిపోతాయి. ఇలా విడివిడిగా వేసుకుని బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి సాంబార్లోకి, పప్పుచారులోకి, ఇంకా రసంలోకి చాలా బాగుంటాయండి. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం విడిగా కూడా తినచ్చు, వీటిని స్నాక్లా కూడా దీన్ని తినచ్చు. చూసారా, భలే ఉన్నాయి కదా. వావ్, ఇంకేంటండి, రెడీ మన చిన్న చేపల ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, ఈ డిష్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.